రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటకలో సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త కేబినెట్ కొలువుదీరిన అసంతృప్తి జ్వాలలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రి పదవులు ఆశించిన ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశ్వంత రాఘౌడ, సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణకు నిరాశ ఎదురైంది. తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు స్పీకర్కు లేఖ పంపించారు. అయితే ఇంకా స్పీకర్ ఆ రాజీనామా లేఖను ఆమోదించలేదు. ఎమ్మెల్యేలను రాజీనామా ఉపసంహరించుకోవాలంటూ పార్టీ పెద్దలు వారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీకే శివకుమార్ తగ్గేదేలే అంటూ రాజీనామా చేస్తున్న ఎమ్మెల్యేలను మరింత రెచ్చగొడుతున్నారు. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదని, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన నిమిషాల్లోనే ఆమోదిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేయడం రాజకీయాల్లో సాధారణమని, రాజీనామాలు చేయాలనుకునే వారిని ఎవరూ ఆపలేరంటూ చెప్పుకొచ్చారు. పార్టీ హైకమాండ్ రాజీనామా చేసిన నేతలను బుజ్జగిస్తుంటే సీఎం శివకుమార్ మాత్రం రెచ్చిపోయి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న సిద్ధాంతాన్ని కర్ణాటకలోనూ కాంగ్రెస్ తూచా తప్పకుండా పాటిస్తోంది. ನೋಡಿ, ರಾಜೀನಾಮೆ ಕೊಡೋರು ಇವೆಲ್ಲ ರಾಜಕೀಯದಲ್ಲಿ ನಡೀತಾ ಇರೋದು. ರಾಜೀನಾಮೆ ಕೊಡೋರ ಬಗ್ಗೆ ಯಾರು ತಡೆಯಕ್ಕಾಗಲ್ಲ. ಪಾರ್ಟಿ ಬೇಕು, ಅವ್ರಿಗೂ ಭವಿಷ್ಯ ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಪಕ್ಷ ಇದ್ರೆ ಇದು. ನನಗೆ ರಾಜೀನಾಮೆ ಕೊಡ್ಬೋದೈತಲ್ಲ. ನಾನು ಧರ್ಮಸಿಂಗ್ ಕಾಲದಲ್ಲಿ, ಬೇರೆ ಕಾಲ, ಸಿದ್ದರಾಮಯ್ಯ ಕಾಲದಲ್ಲಿ ಎಲ್ಲ ನನ್ನ ಮಂತ್ರಿ ತಪ್ಪಿಸ್ತಾರಾದಾಗ ನಾನು ಪರಮೇಶ್ವರ್ ಇಬ್ರು ತಾಳ್ಮೆಯಿಂದ ಇರ್ಲಿಲ್ವಾ? ನಿನ್ನೆ ಯಾರು ಹೇಳಿಲ್ವಾ? ನಾನು ವೀರೇಂದ್ರ ಪಾಟೀಲ್ ಕಾಲದಲ್ಲಿ ಬಂಗಾರಪ್ಪನವ್ರಿಗೆ ಕೊಟ್ಟಿರ್ಲಿಲ್ಲ, ಖರ್ಗೆ ಸಾಹೇಬ್ರಿಗೆ ಕೊಟ್ಟಿರ್ಲಿಲ್ಲ, ಧರ್ಮಸಿಂಗ್ಗೆ ಕೊಟ್ಟಿರ್ಲಿಲ್ಲ. ಅವರೆಲ್ಲ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ಗಳಾಗ್ಲಿಲ್ವಾ? ಇವೆಲ್ಲ ಪೇಷನ್ಸ್ ಇಂದ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇರಬೇಕಾಗ್ತದೆ. ಪಾರ್ಟಿ ಇಸ್ ವೆರಿ ಮಚ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಯಾರು ರೆಸಿಗ್ನೇಷನ್ ಕೊಟ್ಟರೆ ವಿತಿನ್ ಫ್ಯೂ ಮಿನಿಟ್ಸ್ ಐ ಆಮ್ ಗೋಯಿಂಗ್ ಟು ಅಕ್ಸೆಪ್ಟ್. ನಾನು ಈಗಾಗಲೇ ಎಲ್ಲ ನಮ್ಮ ಬೋರ್ಡು, ಕಾರ್ಪೊರೇಷನ್ ರಿವ್ಯಾಂಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲ ನಮ್ಮ ಆಗಲೇ ಟೈಮ್ ಆಯ್ತು. ಎಲ್ಲರೂ 2 ವರ್ಷ ಅಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಾವು ಹೇಳಿದ್ದು, ಮಂತ್ರಿಗಳಿಗೂ ಹೇಳಿದ್ದು ಅದನ್ನ ನಾವು ಮುಂಚಿತವಾಗಿ 2 ವರ್ಷ. ಈಗ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಾನು ರೆಸಿಗ್ನೇಷನ್ ಸಬ್ಮಿಟ್ ಮಾಡಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಬೋರ್ಡು, ಕಾರ್ಪೊರೇಷನ್ಗೆ ಫಸ್ಟ್ ನಮ್ಮ ವರ್ಕರ್ಸ್ಗೆ ಹೇಳ್ತೀನಿ. ವರ್ಕರ್ಸ್ ಎಲ್ಲ ಫಸ್ಟ್ ಫಿಲ್ಅಪ್ ಮಾಡ್ತೀನಿ. ಆಮೇಲೆ MLAs ನ ಕರೆದು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನೇ ಮಾತಾಡ್ತೀನಿ.